నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మాదరాజుగూడూరు గ్రామంలో 2వ సంవత్సరం మొదటి విడత అన్నదాత సుఖీభవ నిధులు విడుదల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు విచ్చేశారు. గ్రామానికి విచ్చేసిన వారికి నాయకులు, కార్యకర్తలు, రైతులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నదాత సుఖీభవ చెక్కును రైతులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నూతన వరవడికి శ్రీకారం చుట్టిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కొనియాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 5,299 మంది రైతులకు 3,47,00,000 రూపాయల నిధులు విడుదలయ్యాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాదరాజుగూడూరు గ్రామానికి 8 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి శ్రేణులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ప్రపంచంలో రాజధాని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి అద్భుత రాజధాని అమరావతి నిర్మిస్తూ అన్నిటికీ మించి ఆంధ్రప్రదేశ్ రైతుల దిశ మార్చే పోలవరాన్ని పురోగతిస్తూ ఇంకా మన బిడ్డల ఉద్యోగాల కోసం 23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షిస్తూ అన్ని రకాల రాష్ట్రాన్ని ముందు తీసుకుపోతున్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 5,000 మంది పైగా రైతు కుటుంబాలకి 4 కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభవ కింద రైతులకి నిధులు జమ చేస్తున్నారు. అదేవిధంగా మీ అందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఆంధ్ర రాష్ట్రం ఇంకా అభివృద్ధి చెందాలంటే మరో 2 సార్లు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలో ఉండాలా, లేదనుకుంటే మళ్ళీ రాష్ట్రం వెనక్కిపోతుంది. ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఈ రాష్ట్రం కోసం చేస్తున్నటువంటి కష్టాన్ని గుర్తించి అటు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మీ అందరూ ఆశీస్సులు ఉండాలని చివరిగా ఆ మాటలు ముగించే ముందు మాదరాజుడు గ్రామంలో కూడా చరిత్ర ఎదిగిన అభివృద్ధిని ఈ 2 ఏళ్లు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో చేయడం జరిగింది. ఇంకా కూడా అన్ని చేశామంటే అన్ని ఒక్క రాత్రితో జరగాలంటే, ఒక్క రోజుతో జరగాలంటే సాధ్యం కాదు. కానీ చరిత్ర అభివృద్ధిని నాకైతే ఒక సంతోషం ఏంటంటే, నేను 12 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా 12 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కూడా గర్వంగా తల ఎత్తుకుని కాల వదిలేసి ఈ 2 ఏళ్లలో ఈ అభివృద్ధి పనులు చేశాను అని చెప్పే అర్హత ఈ 2 ఏళ్లలోనే నాకు వచ్చిందని చెప్పిన కూడా దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం. ఇంకా కూడా మీ అందరి ఆశీస్సులతో నేను కానీ, నా తమ్ముడు కోటమిరెడ్డి గిరిధర్ కానీ, అదేవిధంగా నెల్లూరు రూరల్లో ఉండే తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు అందరం కూడా ఐకమత్యంగా ఒక్కటాటి మీద ముందుకు సాగి ఇంకా అభివృద్ధి పనులు చేసి వచ్చే ఎన్నికల నాటికి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అలాంటి పని చేయాలా అనే ఆలోచన లేకుండా అన్ని పనులు పూర్తి చేసే విధంగా చేస్తానని, మరీ ముఖ్యంగా మాదరాజుగూడూరు పెద్ద గ్రామం, ఈ గ్రామంలో ఇంకా కూడా పనులు గుర్తించమని నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. గుర్తించినప్పుడు ఇంకా మనం 3 ఏళ్ల సమయం ఉంది. వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా పూర్తి చేసి ప్రజలకి అందిస్తానని చెప్పి మాట ఇస్తూ ఈ సందర్భంగా మనందరినీ కోరుకునేది ఒకటే, అతి త్వరలో సర్పంచ్ ఎన్నిక, ఎంపీటీసీ ఎన్నిక రాబోతుంది. సర్పంచ్ ఎన్నిక, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులకు ఓటేస్తేనే ఆ యొక్క ప్రాంతాలకి 10 రకాలు మేలు చేసే అవకాశం వస్తుంది. అలా కాకుండా ప్రతిపక్ష పార్టీలు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా వస్తే అడుగడుగునా కూడా రాజకీయ భేదాలు అంటే ఎవరు అధికారంలో ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా, లేదు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కూడా, అధికార పార్టీ అభ్యర్థులు గెలిస్తే అభివృద్ధి సజావుగా సాగుతుంది. అలా కాకుండా అధికార పార్టీ భిన్నంగా వేరే పార్టీలు గెలిస్తే ప్రతిరోజు కూడా రాజకీయ రగడలు, రాజకీయ భేదాలతో అభివృద్ధి గుర్తుపడుతుంది. ఈ విషయాన్ని మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా చెప్పి ఒక భారీ మెజార్టీతో వీలైతే మాధవగూడూరు గ్రామంలో అందరితో మాట్లాడుకుని సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం చేసుకుంటే మరీ మంచిదని చెప్పిన కూడా కాబట్టి, ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో మీకు తెలుసు, అధికార పార్టీ అవకాశం ఉంటేనే, అధికార పార్టీ సర్పంచ్గా ఉంటేనే, అధికార పార్టీ ఎంపీటీసీగా ఉంటేనే అన్ని రకాల పనులు జరుగుతాయి. ఈ విషయాన్ని ప్రజలకు చెప్పి ఏకగ్రీవం చేసుకునే ప్రయత్నం చేయండి. అలా కానప్పుడు ఎన్నిక జరిగినా కూడా తెలుగుదేశం పార్టీ గెలిచే విధంగా మీ అందరినీ కోరుకుంటూ, ఎందుకని చెప్తున్నానంటే, ఒక రాజకీయ కార్యకర్తగా 10 రకాల పనులు చేసినప్పుడు నేను ఇక్కడ ఏం ఆశించడం లేదంటే అది అబద్ధం. ఖచ్చితంగా ఆశిస్తాం. ఏం ఆశిస్తామంటే ఇతరత్వం ఏం ఆశించం. ఆ ఎన్నికలు వచ్చిన వేళ ఆ ఓటేసి గెలిపిస్తే మాకు ప్రోత్సాహం ఉంటుంది, ముఖ్యమంత్రి గారి దగ్గర మాకు కూడా గౌరవం ఉంటుంది. రేపటి రోజు ముఖ్యమంత్రి గారి దగ్గర ఏ చిన్న తేడా వచ్చినా కూడా 851 కోట్లు
రాష్ట్రంలో ఎక్కడ కూడా జరుగుతుంది. 2 సంవత్సరాల్లో రకరకాల ప్రయత్నాలు చేసి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి ఆశీస్సులతో రకరకాల ప్రయత్నాలు చేసి 851 కోట్లు నిధులు శాంక్షన్ చేసిన తర్వాత ఇందులో చాలా పనులు పూర్తయి, కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, మరికొన్ని పనులు టెండర్లు పిలిచారు. అంటే దాదాపుగా 850 కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఆ గౌరవం, ఆ నిధులు తెచ్చిన దానికి ఆ గౌరవం నాకు ఉండాలంటే ప్రతి సర్పంచి, ప్రతి ఎంపీటీసీని గెలిపించాలని 2 చేతులు జోడించి మీ అందరికీ సరైన నమస్కరిస్తూ మీ అందరితో కూడా సాధారణంగా సరైన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలక్షన్స్ కు ముందు ఏదైతే హామీలు ఇచ్చారో సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా అభివృద్ధి పనులు ఎన్నో కూడా గత 2 సంవత్సరాల కాలంలో మనం చూస్తూ వచ్చాం. నిన్నటి రోజున 2 సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీరెడ్డి గారి ఆధ్వర్యంలో ఏమేమి అభివృద్ధి పనులు చేశామో కూడా నిన్నటి రోజున పూర్తిగా అందరికి కూడా వివరించడం కూడా జరిగింది. దాదాపు 850 కోట్ల రూపాయలతో అటు రూరల్ మండలంలోని 18 గ్రామాలు కానీ అదేవిధంగా 26 డివిజన్ అర్బన్లో ఉన్న డివిజన్లో కానీ ఏ శాఖల కింద ఎంతెంత ఖర్చు పెట్టామో, ఎంతెంత శాంక్షన్ అయినాయి, ఏం పనులు అయినాయి, ఏం పనులు జరుగుతున్నాయి, ఏం పనులు జరగబోతున్నాయో కూడా నేనంతా కూడా వివరించడం జరిగింది. ప్రత్యేకంగా సంక్షేమ పథకాల గురించి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంక్షేమ పథకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కానించి దీపం పథకం కానీ, ఉచిత బస్సు మహిళలకి, అదేవిధంగా ఈరోజు రైతులకు అన్నదాత సుఖీభవ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం ప్రతిదీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఇస్తూ వస్తున్న సంగతి మీ అందరూ కూడా తెలిసిందే. అదేవిధంగా ప్రత్యేకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పరంగా ఈ 2 సంవత్సరాల కాలంలో మనం ఎన్ని అభివృద్ధి పనులు చేసామో కూడా దానికి మీ అందరూ కూడా తెలుసు. నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా, ఎప్పుడు చూడని విధంగా దాదాపు 851 కోట్ల రూపాయలతో వివిధ రకాలు చేయడం జరిగింది. ఈరోజు మనం మాట్లాడుకున్నప్పుడు అన్నదాత సుఖీభవకు సంబంధించి ఏదైతే మాట్లాడుతున్నామో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దాదాపు 5,299 మంది రైతులకి 3,47,00,000 రూపాయలని ఈరోజు మనం గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం రైతులందరూ కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా మాదరాజుగూడ గ్రామానికి సంబంధించి మీకు అందరూ కూడా తెలుసు, మాదరాజుగూడ గ్రామంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎన్ని కోట్ల రూపాయలతో రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, 24 hours కరెంటు కానీ, ఆయుష్ హాస్పిటల్ కానీ, హెల్త్ సెంటర్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం. మీరందరూ కూడా ఏదైతే నియోజకవర్గంలో డెవలప్మెంట్ జరుగుతుందో మీ అందరూ కూడా ఇన్ని కూడా ఒకసారి మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఏ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3వసారి శాసనసభ్యులుగా శ్రీరెడ్డి గారికి గెలిచిన తర్వాత నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అందరం కలిసి కింద స్థాయి కార్యకర్త నుంచి ఎమ్మెల్యే గారి దాకా ఎంత కష్టపడుతున్నామో, ఎన్ని అభివృద్ధి పనులు చేస్తున్నామో ఇవన్నీ కూడా మీరు అందరూ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏదో ఎలక్షన్స్ వస్తాయి పోతూ ఉంటాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏదో వచ్చేవాళ్ళం కాదు, ఎలక్షన్స్ లేకుంటే కనపడేవాళ్ళం కాదు, కాకుండా నియోజకవర్గంలో గత 12 సంవత్సరాల నుంచి కూడా మీ అందరి దయతో, మీ భిక్షతో 1-3 సార్లు శాసనసభ్యులుగా శ్రీరెడ్డి గారు ఎన్నికైనారు. దాని గురించి ఎప్పుడు కూడా మేము ఆరాటపడుతూ ఉంటాం. ఏదో ఒక ఊళ్ళో ఏం చేయాలా, ఎందుకంటే మనం ఏదైనా పని చేయాలంటే గ్రామంలో కానీ, డివిజన్లో కానీ పూర్తిగా గ్రామం గురించి కానీ, అదేవిధంగా డివిజన్ గురించి కానీ క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. 1-3-4 సార్లు పాదయాత్రలు చేస్తున్నాం కాబట్టి ఏ వీధిలోనైనా, అదేవిధంగా ఎక్కడ ఏ డివిజన్లో అయినా, ఏ గ్రామంలో అయినా పూర్తిగా ఏమేమి చేయాలి, ఎన్ని సంవత్సరాల నుంచి ఈ పనులన్నీ ఉన్నాయి, ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి అనేది పూర్తిగా క్షుణ్ణంగా ఒక అవగాహన ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా నోట్ చేసుకొని
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.